నా పేరు కిషోర్ కూడా. సో యాహ్! నాకు ఎర్లియర్ 4 ఇయర్స్ బ్యాక్ డిస్క్ స్లిప్ వచ్చింది. అప్పుడు L4, L5 ఉంటే రీసెంట్‌గా 4 ఇయర్స్ బ్యాక్ డాక్టర్‌తో రికమెండ్ చేసి ఫిజియోథెరపీ తీసుకొని టెంపరరీగా అంటే తీసుకున్నాము. 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకుండే. తర్వాత అంటే మేము పని పైన రిజ్యూమ్ చేసినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ డిస్క్ స్లిప్ వచ్చింది. L5S1. సో ఈ టైం చాలా సివియర్‌గా వచ్చి నేను అస్సలు బాడీ పెయిన్ వల్ల లేవకపోతుండే. అసలు కూర్చోనికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్ అవుతే అప్పుడు వన్ ఆఫ్ మై కలీగ్ మా ఆఫీస్ వాళ్ళు రికమెండ్ చేసిండ్రు. ఇది గురు ఆయుర్ కేర్. సో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ నేను మెడికేషన్ తీసుకున్న, కంప్లీట్ బెడ్ రెస్ట్ 20 డేస్ నుంచి వాడుతున్నా. కొద్దిగా రిలీఫ్ వచ్చేసింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది. సో ఇంకా డాక్టర్ కూడా రికమెండ్ చేస్తున్నారు కొద్దిగా ఇంకా టైం తీసుకొని ఇది టాబ్లెట్స్ తీసుకొని మెడిసిన్ తీసుకొని యాజ్ పర్ ది డాక్టర్ సజెషన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి సో ఐఎమ్ థింకింగ్ ఐ విల్ బి గెటింగ్ రిలీఫ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు వర్క్ అగైన్. మా హస్బెండ్ నేమ్ కిషోర్ కూడా. ఆయన ప్రాబ్లం వచ్చేసి డిస్క్ స్లిప్. ఇంతకుముందు 4 ఇయర్స్ బ్యాకే ఆయనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అప్పటికి రిలీఫ్ అన్నట్టు స్కానింగ్స్ తీశారు, అన్నీ తీశారు. బట్ అప్పటి పూర్తికే ఫిజియోథెరపీ సజెస్ట్ చేసి దాన్ని నాకు చెప్పారు. రీసెంట్గా నాకు పెయిన్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు వచ్చేసి రీసెంట్గా స్కానింగ్స్ తీసి ఇలా అయింది, సో మీకు సర్జరీ అని సజెస్ట్ చేశారు. దానికి మాకు ఎందుకో యాక్చువల్లీ సర్జరీ అంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని మేము అది ప్రిఫర్ చేయలేదు. సో తన కలీగ్స్ ఇక్కడ గురు ఆయు కేర్ అని సజెస్ట్ చేస్తే ఇక్కడ వచ్చాము. తన పరిస్థితి ఎలా ఉండదంటే ఇంతకుముందు కూర్చుంటే లేవడానికి కూడా ఇబ్బంది అయ్యేది. తాను లేవలేకపోయేవాడు. ఇక్కడ మెడిసిన్ వాడడం 20 డేస్ అవుతుంది. బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో బాగా బెల్ట్ కూడా ఎక్కువగా వాడేవాడు. ఇప్పుడు కొంచెం చూస్తే తను తక్కువ వాడుతున్నాడు అప్పటికి, ఇప్పటికి. ఈ మెడిసిన్ కొంచెం బెనిఫిట్